తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములే అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజారమైనది అని, తెలంగాణ ఉద్యమానికి ఉద్యమ నాయకుడు కేసీఆర్కు పూర్తిగా నిలిచింది అమరవీరుల త్యాగాలే అని, స్వరాష్ట్రంలో సగర్వంగా జీవిస్తున్నామంటే అందుకు అమరవీరుల త్యాగాలే కారణమని కేటీఆర్ అన్నారు. గన్ పార్క్లో తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి ట్యాంక్ బండ్ మీదుగా ఉన్న అమరజ్యోతి వరకు అమరజ్యోతుల ర్యాలీ సాగింది. కిందనే ఉండి అందరూ అమరులకు నివాళులర్పించేటువంటి కార్యక్రమం కేటీఆర్ గారు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఇక్కడికి రావాలి. జోహార్ తెలంగాణ మన వీరులకు, వీరులకు ఈ ర్యాలీకి నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు తరలివచ్చారు. జోహార్ తెలంగాణ, అమరవీరులకు జోహార్ అనే నినాదంతో ర్యాలీ ముందుకు సాగింది. కేసీఆర్తో పాటుగా కేటీఆర్, హరీష్ రావు, సుధీర్ రెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కేసీఆర్ గారి సారథ్యంలో 14 సంవత్సరాల పాటు తెలంగాణలోని ప్రతి బిడ్డ, తెలంగాణలోని ప్రతి వర్గం కదిలి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, తెలంగాణలోని సబ్బండ వర్గం, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరూ కదిలి అల్టిమేట్గా 14 ఏళ్ళు పోరాడితే అట్లా సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. వేలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప మరి దిగిరాని కేంద్ర ప్రభుత్వం మన కళ్ళ ముందే ఉంది. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఘనంగా ఈ రాష్ట్ర అవతరణను ఈ దశాబ్ది పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులైన 1952 నుంచి 2014 వరకు అమరులైన వేలాది మంది స్మృతిలో, వారి యాదిలో ఈరోజు మరి మా పార్టీ తరఫున తెలంగాణ అమరవీరుల స్తూపమైన గన్ పార్క్ నుంచి అమరజ్యోతి దాకా ర్యాలీ నిర్వహించాం. పెద్దలు కేసీఆర్ గారు కూడా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపు ఎల్లుండి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మరి ఈ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ విజయవంతంగా పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహించబోతా ఉన్నాము. ఇందులో తప్పకుండా తెలంగాణలోని ప్రతి వర్గం భాగస్వామ్యం అయ్యే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీడియా కూడా తెలంగాణలో చాలా సహకరించింది ఉద్యమంలో. మీడియా కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులకు, మీడియాకు అందరికి కూడా హృదయపూర్వక